చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్పై అమెరికా దాడులు మరింత తీవ్రమయ్యాయి. వరుసగా 11వ రోజు ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. మరోవైపు శాంతి చర్చల కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఇరాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్పై అమెరికా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా 11వ రాత్రి ఇరాన్లోని ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్పై దాడులు మరింత ఉధృతమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఓవల్ ఆఫీస్ నుంచి మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో చర్చల పట్ల ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. ఇరాన్లోని ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉన్న పటిష్టమైన భూగర్భ సైట్ పికాక్స్ మౌంటైన్ లక్ష్యంగా అమెరికా దళాలు త్వరలో దాడులు చేయవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. అణు లేదా ఇతర సున్నితమైన స్థావరాలపై దాడి చేస్తే అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణిస్తామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరించాయి. మరోవైపు ఇరాన్ దళాలు ఒమన్ సమీపంలో ఓ వాణిజ్య ట్యాంకర్పై దాడి చేశాయి. సిబ్బంది నౌకను వదిలి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్ లాంటి అమెరికా మిత్రదేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై నౌకా దిగ్బంధనాన్ని అమలు చేస్తూ ఉండగా 6 నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు యెమెన్ న్యూస్ ఏజెన్సీ సాబా తెలిపింది. బాబెల్ మండేబ్ జలసంధి నుంచి వెళ్లవద్దని షిప్పింగ్ కంపెనీలను హూతీలు హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $92 పైగా ట్రేడ్ అవుతోంది. అమెరికాలోనూ గ్యాసోలిన్ ధరలు గ్యాలెనుకు సగటున $4 చేరుకున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిగా పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మొమేనీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో రహస్య చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గించి సంయమనం పాటించాలని పాకిస్తాన్ కోరుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం చక్కబడేలా కనిపించడం లేదు. ఇరాన్తో చర్చలపై తమకు ఆసక్తి లేదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.